ఇదేనమ్మా ఆ అమ్మాయి ఇల్లు. మీరు రండి. ఏమైంది? నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అమ్మా, నేను రాలేను, మీరు వెళ్ళండి. సరే. అమ్మా అమ్మా. లక్ష్మి, లక్ష్మి, మీరా రండి, కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదులేండి, నిలబడతాను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటాను. నేను కోరుకున్న స్థానంలో మీరున్నప్పుడు మీరు నాకు తెలియకపోవడం ఏమిటి? నువ్వు కోరుకున్న స్థానంలో నేనున్నానా? అదేనండి, ప్రతి మనిషి ధనవంతుడిగా బ్రతకాలని కోరుకుంటారుగా. నేను అలాంటి జీవితాన్నే కోరుకున్నాను. కానీ నేను ధనవంతురాల్ని కాలేకపోయాను. అంటే మీ స్థానంలోకి నేను రాలేకపోయినట్టేగా. ఓ అదే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. ఏం చదువుకున్నావు? తెలివిగా మాట్లాడడానికి చదువుకోనక్కర్లేదండి, ఆవేదనతో కూడిన అనుభవాలుంటే చాలు. ఇంతకీ ఈ పూరింటికి మీరెందుకు వచ్చినట్టు? నువ్వు కోరుకున్న స్థానంలోకి నిన్ను తీసుకువెళతావని. అంటే అదే, నువ్వు నాలాగే ధనవంతురాలివి కావాలనుకున్నావుగా. నిన్ను నాతో పాటు ఆ ఇంట్లోనే ఉంచాలని వచ్చాను. ఏమిటి, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆనందరావు గారి కోడలివి కాబోతున్నావు. మా మరిది నీ గురించి అంతా చెప్పాడు. నీ అభిప్రాయం ఏమిటి? మీ ఆయన గారు ఈ పెళ్లికి ఒప్పుకొని మిమ్మల్ని నా దగ్గరకు పంపించారా? ఆయనకి ఇంకా ఈ విషయం తెలీదు. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఈ విషయం గురించి ఆలోచించడం మంచిది. ఏ విషయంలోనైనా ఆయన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరుగా ఉండదు. నా విషయంలో ఉండొచ్చుగా. ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన్ని అడిగిన తర్వాత మీకే తెలుస్తుంది. నేనొచ్చింది నీ అభిప్రాయం తెలుసుకోవడానికి. నేను మీ ఇంటి కోడలు కావడం విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు చాలా అవసరం. నువ్వెందుకు ఇంత పట్టుపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఆయన ఇప్పుడే అడుగుతా.